ఓకే, సో అయితే బెనిఫిట్స్ పరంగా చూసినట్లయితే అక్కడ మనం నేర్చుకొని అక్కడ జాబ్ చేస్తేనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అంటారా? ఆపర్చునిటీస్ కూడా హ్యూజ్ ఉన్నాయి అంటారు ఇక్కడతో కంపేర్ చేస్తే? ఇప్పుడు అక్కడ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అక్కడ జాబ్ చేసుకునే స్కోప్ ఓన్లీ వియత్నాం నే గమనించారు. సో అక్కడ జాబ్ చేస్తామా, లేకపోతే హాస్పిటల్ పెడతామా, అక్కడ నుంచి లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదన్నా లైసెన్సింగ్ ఎగ్జామ్ రాసి అక్కడ మనం ప్రాక్టీస్ పీజీ చేస్తామా, లేకపోతే ఇండియాకి వచ్చి మనం ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తామా అనేది ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఖచ్చితంగా మన ఇండియాకే రావాలి, ఇండియాలోనే సెట్ అవ్వాలి అని కాకుండా ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. రావడం రాకపోవడం అక్కడ ప్రాక్టీస్ చేయడం అనేది స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వియత్నాం పొటెన్షియాలిటీ ఇక్కడ కంటే కూడా డాక్టర్స్ యొక్క పొటెన్షియాలిటీ, పేమెంట్స్ కానీ అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రాక్టీస్ చేసినా అని అక్కడ పీజీ చేసినా అని ఉంటుంది. దాదాపు అంటే అక్కడ ఆల్మోస్ట్ 60,000 ఇండియన్స్ ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారండి. అక్కడ 60,000 ఇండియన్స్ సెటిల్ అయి ఉన్నారు. పరాణం వచ్చేసి ఒక 2 lakhs ఇండియన్స్ అక్కడికి విజిట్ చేస్తుంటారు. 2 లక్షల మంది విజిట్ చేయడము యావరేజ్ గా. ఫ్లోటింగ్ పాపులేషన్ ఇండియన్స్ ఫ్లోటింగ్ పాపులేషన్ వచ్చేసి 2 లక్షలు. అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఒక 60,000 కుటుంబాలు అక్కడ ఉన్నారు. సో వాళ్ళు అంటే బతుకు తెరువు గురించి, లేకపోతే సపోజ్ యుఎస్, యూకే, లేకపోతే జర్మనీ కావచ్చు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ కి ఏ విధంగానైతే వీళ్ళు మైగ్రేట్ అవుతారో, వియత్నాం కూడా అటువంటి డెస్టినేషన్ అయినప్పుడు అక్కడ మనకు అక్కడ సెటిల్ అవ్వడానికి, మైగ్రేట్ అవ్వడానికి, లేకపోతే డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడానికి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకంటే మనలాంటి వాతావరణము మనకు దగ్గర, మళ్ళీ క్లైమేట్ గానీ, మన కమ్యూనిటీ గానీ ఎవ్రీథింగ్ కూడా సేఫ్ ఉన్నది కాబట్టి మనకి ఇండియా కూడా మంచి సంబంధాలన్నీ కూడా మిలిటరీ పరంగా, లేకపోతే వాణిజ్య పరంగా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని విధాలుగా బాగున్నది కాబట్టి వియత్నాంలో సెటిల్ అవ్వడానికి కూడా బెస్ట్ డెస్టినేషన్ వియత్నాం వచ్చేసి.